ఆర్మీలో జాయిన్ కావాలి, ఆర్మీలో ఉద్యోగం చేయాలి, దేశానికి సేవ చేయాలని ప్రతి ఒక్క యువకుడు కూడా కలలు కంటాడు. కానీ ఆ కలలను సాకారం చేసుకునే రోజు ఎప్పుడు వస్తుంది అని అంటే పూర్తి గైడెన్స్ ఉండి పట్టుదలతో ప్రయత్నాన్ని మొదలుపెట్టినట్టయితే కనుక తప్పకుండా ఆ అభ్యర్థి ఆర్మీ జవాన్గా అతను కోరుకున్న కళ ఏదైనప్పటికీ సాధించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మరి అలాంటి వ్యక్తుల లక్ష్య సాధన కొరకై వారికి గైడెన్స్గా మాకు కొంత అవకాశం లభించినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మొదటిగా మరి దాంట్లో ప్రాసెస్లు ఏ విధంగా ఉంటాయని మీకు చెప్పాను ఇంతకుముందు. మొదటిగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా న్యూస్ పేపర్కు వస్తుంది. ఆర్మీ రిక్రూట్మెంట్, ఆర్మీ అగ్నివీర్, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు అగ్నివీర్ రిక్రూట్మెంట్ అని అంటారు. అగ్నివీర్స్ యొక్క రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ ఏఆర్ఓ నుంచి విడుదలవుతుంది మన తెలంగాణలో. అది న్యూస్ పేపర్కి రావడం జరుగుతుంది. న్యూస్ పేపర్కి వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ తీసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు వెళ్ళి అక్కడ వాళ్ళు కొంత అమౌంట్ను మన దగ్గర తీసుకుంటారు. 250 రూపాయలు ఏమో కట్ అవుతుంది. దాన్ని తీసుకొని మనకు అప్లికేషన్ చేస్తారు. వాళ్ళు మన యొక్క ఫైలు అప్లికేషన్ చేసేస్తారు. మన డాక్యుమెంటేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ అవన్నీ చూసి దాంట్లో మీరు చూసుకోవాల్సింది మొదటగా మీ హైట్ ఎంత ఉంది, ఆర్మీ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది, హైట్ ఎంత అడుగుతుంది, దానికి వెయిట్ ఎంత ఉండాలి, కనీసం అవగాహన ఉండుంటే బాగుంటుంది. అవగాహన లేకుండా పోతే ఏమవుతుందంటే మీ యొక్క సమయం వృధా అవుతుంది. కావున మీ అవగాహన కల్పించడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను. మొదటి స్టెప్గా మనం కంప్యూటర్లో అక్కడ మన మీ దగ్గరలోని మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే అది పూర్తయిపోతుంది. నెక్స్ట్ స్టెప్గా మనకు ఎగ్జామినేషన్ని వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళు సిఈ ఎగ్జామినేషన్ అంటారు. మనము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను మనం రాయాల్సింది ఉంటుంది. ఏ కేడర్కు అది ఆర్మీ జీడీకి, ట్రేడ్స్మెన్కి, టెక్నికల్కు వాటి మార్క్స్ ఉంటాయి. దాని గురించి చెప్పమనంటే నెక్స్ట్ వీడియోలో చేసి దాని గురించి పూర్తి అవగాహన మీకు కల్పించడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, తప్పకుండా దానికి నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. కనీసం నేను చిన్న బేసిక్ చెప్తున్నాను. న్యూస్ పేపర్కి వస్తుంది, న్యూస్ పేపర్లో చూసాం, మనము మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకున్నాం. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత మరి ఏ విద్యా అర్హతలు 10th క్లాస్కు దేనికి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్కి దేనికి అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ 8th వరకు మాత్రమే చదివి ఉన్నాడు, 18 సంవత్సరాలు దాటినాయి, అతను దేనికి అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి. ఇవి చూసుకొని మనం అప్లై చేసుకుంటాం, ఏది చేసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పేసి. దాని తర్వాత మనకు వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మళ్ళీ వాళ్ళను ఫిజికల్ టెస్ట్కు పిలుస్తారు. ఫిజికల్ టెస్ట్ రన్నింగ్, పుషప్స్ ఇవన్నీ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. రన్నింగ్ మరి ఎంత ఉంటుంది, 1.6 కిలోమీటరు గోళాకారంలో ఒడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. దాన్ని యాక్చువల్ అయితే 6 minutes 15 seconds వరకు ఉంటుంది. మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా 5 minutes 30 seconds లోపు కొట్టే విధంగా చూసుకుంటే మనకు ఉద్యోగము ఫిజికల్గా మనం ఫిట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. పుషప్స్ ఒక 10 ఉంటాయి. 10కి 10 తీస్తే మనకు మార్క్స్ చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇది ఫిజికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నిన్ను మెడికల్కి పిలవడం జరుగుతుంది. మెడికల్లో మనము మేజర్గా ప్రాబ్లమ్స్, మెడికల్ ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ ఏముంటాయంటే కలర్ బ్లైండ్నెస్. మనం ఇలా పెట్టినప్పుడు కొన్ని అక్షరాలు అక్కడ కనిపించకుండా పోతాయి, అది కలర్ బ్లైండ్నెస్ అంటారు. డెస్టినేషన్, మనం చూసేటువంటి కొంత దూరంలో మనకు ఒక బోర్డు పెడతాడు, ఏబిసిడి ఎలా ఉంటుంది, అది మనకు కనిపిస్తుంది. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మనకు టెస్ట్ చేస్తాడు. అలాంటిది ఒక టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మన చెవులు క్లీన్గా ఉంచుకోవాలి. బాడీ, చేతులు వచ్చేసి ఈ విధంగా పెట్టినట్టయితే కనుక ఇంత గ్యాప్తో ఇలా ఉండాలి. కాళ్ళు ఇలా పెడితే ఈ విధంగా గ్యాప్, ఈ మధ్యలో గ్యాప్గా ఉండాలి. చేతులు ఇట్లా పెట్టినప్పుడు షేక్ కాకుండా ఈ విధంగా ఉండాలి. కొన్ని చిన్న టిప్స్ పాటించినట్టయితే మెడికల్ కూడా మనం పాస్ అయిపోతాం. లాస్ట్ స్టెప్గా మెడికల్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, మెడికల్ అయిపోయిన తర్వాత మనకు ఎగ్జామ్లో సాధించినటువంటి మార్క్స్, గ్రౌండ్లో సాధించిన మార్కుల్ని రెండింటిని జోడిస్తారు. మెరిట్ లిస్ట్ అనేది బయటపడుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది. సో మనం ఫోకస్ చేయాల్సిందల్లా మంచి మార్క్స్తో విజయాన్ని సాధించడం. రన్నింగే కావచ్చు, ఏ గ్రేడ్లో కొట్టడానికి. ఎగ్జామ్ కూడా మంచి బిట్స్, దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, బుక్స్ మనకు దొరుకుతాయి. ఆ బుక్స్ను ప్రిపేర్ చేయాలి. మీకు దీంట్లో కనుక ఇంకా రన్నింగ్లో ఏముంటుంది, పుషప్స్ ఎన్ని కొట్టాలి, ఎన్ని కొడితే ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఎలాంటి బిట్స్ వస్తాయి, ఏ కేటగిరీలోకి వెళ్ళి వస్తాయి అని అంటే దానికి కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఆర్మీకి వెళ్ళడానికి డిగ్రీలు చేయాల్సిన పని లేదు. 10th ఇంటర్మీడియట్ ఉంటే మాత్రం పోవచ్చు. ఇదొక విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను అప్లై చేసే టైంలో కూడా అలాగే అనుకున్నాను, డిగ్రీ చేయాలనేమో అని.
అది కొంతమంది గ్రామీణ ప్రజలకు ఇంకా తెలియకుండా ఉన్న వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా రాబోయే వీడియోస్లో ఈ సెంట్రల్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ వీటికి సంబంధించినటువంటి వీడియోలు, తెలంగాణ స్టేట్ పోలీస్ కావచ్చు, ఢిల్లీ పోలీస్ కావచ్చు, వీటికి విద్యా అర్హతలు ఏంటి, మన ఫిజికల్గా ఏ విధంగా మనము ప్రిపేర్ అయితే బాగుంటుంది, రన్నింగ్ ఏ విధంగా చేస్తే ఫిట్గా మనం పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, స్టడీ ఏ విధంగా చేయాలి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మరి ఏం చేయొచ్చు, దేనికి అప్లై చేస్తే బాగుంటుంది, ఏ పోస్ట్కి అయితే హైట్ తక్కువ ఉంటుంది, ఏ పోస్ట్కి హైట్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ వీడియోలను కూడా ముందు ముందు మనం ఇంకా తీద్దాం యూట్యూబ్లో. మన యూట్యూబ్లో మీరు ముందుగా మన ఫ్యామిలీలో కలవండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేస్తాం. సపోర్ట్ ఇవ్వడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. మీ యొక్క భవిష్యత్తు ముందుకెళ్తేనే మన యొక్క గ్రామాల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది కనుక గ్రామాల్లోంచి విద్యార్థుల్ని వెలికి తీయాలి, అభ్యర్థుల్ని ఉద్యోగస్తుల్ని చేయాలి, అది కూడా దేశ సేవ కోసమే ముందుకు పంపించాలని చెప్పేసి కంకణం కట్టుకొని మరి మేము మీకోసం ఈ వీడియో చేస్తున్నాం. తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని, ప్రతి ఒక్క అభ్యర్థి, నాకంటే చిన్న ఉన్న విద్యార్థులు కావచ్చు, నాకంటే పెద్దగా ఉండి ట్రై చేసేవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మరి మన ఛానల్లో జోడించండి. మీకు రిలేటివ్స్గా ఎవరైనా ఆర్మీకి వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా ఈ వీడియోలు పంపించండి, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.